సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సాయిరామ్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సాయిరామ్ గారు, ఒక సింపుల్ క్వశ్చన్. చేతిలో ₹1,00,00,000 క్యాష్ ఉంది, వెళ్ళేసి ఒక మంచి ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఇంట్లో ఉండడం మంచిది అంటారా? సరే ఇల్లు వద్దులే అని చెప్పేసి అదే ₹1,00,00,000 తీసుకెళ్ళి వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అంటారా? సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా చెప్పారండి, కాకపోతే ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఉండదా దీనికి. ఇప్పుడు వాళ్ళ పర్సన్ యొక్క స్టేటస్ బట్టి, ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ వాళ్ళ కరెంట్ ఇన్కమ్ లెవెల్స్, ఫ్యూచర్ గోల్స్, వీటి బట్టి ఇది మారుతూ ఉంటుంది. సో సింపుల్గా ఒక 3 కేసెస్ డివైడ్ చేసుకుందాం. ఆ పర్సన్కి ఏంటంటే తక్కువ ఇన్కమ్ ఉంది, లేదా అసలు ఇన్కమే లేదు, అండ్ హీ హ్యాస్ ఎ వెరీ స్టేబుల్ మైండ్. సో అతనికి బై ల్యాండ్ సెల్ చేయడం వల్ల బై ఎనీ మీన్స్ హీ గాట్ ₹1 crore అనుకుంది. సో ఇప్పుడు అతను ఇల్లు కొనడం కన్నా దాన్ని ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఒక 50,000-60,000 రూపీస్ దాని ద్వారా ఇన్కమ్ తీసుకోవడం బెటర్. సో అది మనకి ఎఫ్డీలో చేసినా వస్తుంది, లేదా ఒక మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూపీ ద్వారా అయినా కానీ మనకు వస్తుంది, లేదా మనకి ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టినా కానీ మనం తీసుకోవచ్చు మంత్లీ ఇన్కమ్ కింద. సో వీళ్ళకి ఏంటంటే మంత్లీ ఇన్కమ్ వచ్చినప్పుడు ఆ క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది. సో క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మేబీ ఒక 15,000-20,000 రెంట్కి వెళ్ళినా కానీ మిగిలిన 40,000తో ఈ కెన్ స్పెండ్ ఏ గుడ్ క్వాలిటీ లైఫ్. ఎందుకంటే అంతకుముందు ఇన్కమ్ ఏమీ లేదు. సో దట్ వాళ్ళ పిల్లల్ని కొంచెం మంచి స్కూల్స్లో చదివించడానికి అవకాశం ఉంటుంది ఉన్నంతలో. సో అదే మొత్తం తీసుకెళ్ళి ఇల్లు కొన్నారనుకోండి, సో రేపు మంచి క్వాలిటీ లైఫ్ స్టైల్ ఉండదు, జస్ట్ ఇల్లు మాత్రమే ఉంటుంది, రెంట్ సేవ్ అవ్వచ్చు. సో దీనికి ఏంటంటే ఒకవేళ మంచి ఇన్కమ్ కనుక లేకపోతే బెటర్ దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసుకుంటే మంచి స్కోప్ అనేది ఉంటుంది. నెక్స్ట్, స్టేబుల్ మైండే లేదనుకోండి, ఈ కేసులో కనుక ఖచ్చితంగా ఇల్లే కొనాల్సింది. ఎందుకంటే స్టేబుల్ మైండ్ లేని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ వాళ్ళకి వెంటనే తీయాలనిపిస్తే వెంటనే తీసేస్తారు. అండ్ ఇవి మోస్ట్లీ ఫినాన్షియల్ అసెట్స్ కాబట్టి ఈజీగా ఒక సింగిల్ క్లిక్తో మనకి అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో అప్పుడు ఇల్లు అయితే అమ్మడానికి అయితే టైం పట్టవచ్చు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవచ్చు. సో స్టేబుల్ మైండ్ కనుక మీకు లేదు అనిపిస్తే కనుక బెటర్ గో ఫర్ ఎన్ హౌస్. ఎందుకంటే ఇవి జనరల్గా ఎప్పుడు విత్డ్రా చేస్తారంటే అవి ఎప్పుడైతే నెగిటివ్లో ఉన్నాయో అప్పుడే విత్డ్రా చేస్తారు. ఒకటి పడుతుందన్న భయంతో విత్డ్రా చేయొచ్చు, లేదా పెరగకుండా అక్కడే ఉన్నాయన్న దాంట్లోనే విత్డ్రా చేయొచ్చు. సో స్టేబుల్ మైండ్ లేని వాళ్ళు అయితే కనుక బెటర్ గో ఫర్ ఎ స్ట్రైట్ అవే హౌస్. నెక్స్ట్, నాకు స్టేబుల్ మైండ్ ఉంది, నాకు మంచి ఇన్కమ్ కూడా ఉంది. సో ఇప్పుడు అతను ఎన్నో ఇల్లు కొన్నాడు, ఇది హిస్ ఫస్ట్ హౌస్ ఆర్ సెకండ్ హౌస్. సో ఫస్ట్ హౌస్ అయితే కనుక ఇల్లు కొనుక్కోవచ్చు, కానీ ఉన్న అమౌంట్ మొత్తం పెట్టకుండా ఓ 20% వరకు డౌన్ పేమెంట్ కట్టి మిగతా అది మంచి ఇన్కమ్ ఉంది కాబట్టి బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటే కనుక ఆ బ్యాంక్ లోన్తో మనం హోమ్ని తీసుకోవచ్చు. సో మీరు చెప్పినట్టు 1 crore అన్నారు, ఒక 20 lakhs డౌన్ పేమెంట్ కట్టేసి మిగిలిన 80 lakhsని మనం లోన్ కింద బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఈ రోజుల్లో మోస్ట్లీ 7.5%కి మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అనేది మనకి ఇస్తున్నారు హోమ్ లోన్ని. సో నేను దాన్ని 7.5 కన్నా ఇంకా ఒక 0.5% ఎక్కువ వచ్చేటట్టు పెట్టినా కానీ నాకు బెనిఫిటే కదా. సో నా దగ్గర ఉన్న మనీని ఎక్కువ రిటర్న్ వచ్చే దగ్గర ప్లేస్ చేసుకుంటే కనుక అక్కడ వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉండేది ఏంటంటే ఒక 10 years తర్వాత చూద్దాం. సో ఇలా చేశారు, 10 years తర్వాత ఏమవుతుంది, హోమ్ వాల్యూ డబుల్ అవుతుంది. జనరల్ 7% వేసుకున్నా కానీ మనం ఒక 12% వచ్చే అసెట్ క్లాస్లో పెట్టామనుకుందాం. సో నా 80 lakhs ఏమవుతుంది, ఆల్మోస్ట్ 3 crores పైన అవుతుంది. ఇక్కడ నా 1 crore హౌస్ 2 crores అయింది, నాకు క్యాష్ ఏమో నేను ఇన్వెస్ట్ చేసింది 3 crores పైన అయింది. సో ఆల్మోస్ట్ నాకు 5 crores వచ్చేసింది. అండ్ నేను తీసుకున్న లోన్ ఏంటి, 80 lakhs. అది ఆ 10 years తర్వాత వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 70 lakhs వరకు ఉండొచ్చు. సో పోయినా కానీ నేను ఆల్మోస్ట్ 2 crores అబౌవ్ ప్రాఫిట్లోనే ఉంటాను. అదే నా దగ్గర ఉన్నది మొత్తం తీసుకెళ్ళి నేను హోమ్ తీసుకున్నాను, 10 years తర్వాత ఏంటి సిచ్యువేషన్, నా దగ్గర హోమ్ మాత్రమే మిగులుతుంది. సో ఇప్పుడు వీళ్ళు కనుక ఫ్యూచర్లో రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలాంటి మెనీ గోల్స్ పెట్టుకున్నారు అనుకోండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కొంచెం టఫ్ అవుతూ ఉంటాయి. అదే వీళ్ళకి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనుక ఆ అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకొని దాని నుంచి మంత్లీ ఇన్కమ్ కన్నా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూచర్లో వాళ్ళ కిడ్స్ ఎడ్యుకేషన్ పర్పస్ అయినా, మ్యారేజ్ పర్పస్ అయినా, వాళ్ళ రిటైర్మెంట్ పర్పస్ అయినా ప్లాన్ చేసుకుంటే ఆ క్యాష్ అనేది మనకి ఆ టైంలో ఉపయోగపడుతుంది. అండ్ ఇదే పర్సన్ ఒకవేళ ఏదైనా ఇదే పర్సన్ ఏదైనా జాబ్ పోయింది అనుకున్నాం, సో ఒక 80 lakhs ఫైనాన్షియల్గా లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి, అది ఎంత మనకి ఆర్థిక భద్రత ఇస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఎంత ఇస్తుంది, ఆ పోతే పోయింది, నేను ఇంకా జాబ్ వేరే సెర్చ్ చేసుకుంటాను, ఆ కరేజ్ కూడా మనకు వస్తూ ఉంటుంది. అదే మొత్తం మనం అమ్మేసి హోమ్లోనే ఉన్నాం అనుకోండి, సో రేపు ఎలాగా ఆ క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ వాళ్ళ మైండ్ సెట్స్ బట్టి అది మారుతూ ఉంటుంది.
అండ్ ఎవరికి సింగిల్ ఆన్సర్ అనేది ఉండదు. సో ఐ హ్యావ్ సీన్ ఏ పర్సన్ హూ ఇన్వెస్టెడ్ దేర్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నారు. సో ఒక 1 year మాత్రం ఆయన ఈఎంఐ పే చేశాడు. సో హీజ్ అన్ ఐటీ ఎంప్లాయీ, ఎసెన్షియల్లో వర్క్ చేస్తుంటారు. జస్ట్ 1 year పెట్టేసుకున్న తర్వాత ఆయన నెక్స్ట్ ఇయర్ నుంచి ఎస్డబ్ల్యూపీ వచ్చే అమౌంట్తోనే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఈఎంఐ కడుతూ ఉండేవాడు. సో ఇప్పుడు ఆయన పాకెట్ నుంచి ఈఎంఐ ఏం పోవట్లేదు. సో మొత్తం ఆ ఫండే కట్టేసుకుంటుంది. సో అప్పుడు ఆయనకి ఇల్లు ఉంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంది. దీనికన్నా వేరే వాళ్ళు ఏం చేస్తుంటారంటే నాలెడ్జ్ లేకపోయినా లేకపోతే అవేర్నెస్ లేకపోయినా వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి మొత్తం పెట్టేస్తూ ఉంటారు. రేపన్న రోజున కష్టం వస్తే ఏంటి పరిస్థితి? మనం వెంటనే ఇల్లు అమ్మటం అంత పాసిబుల్ కాదు కదా. అండ్ చాలామంది ఏంటంటే సెకండ్ హౌస్ కూడా కొంటూ ఉంటారు. సో సెకండ్ హౌస్ కొంటే రెంట్ ఎంత వస్తుందండి? 1 crore 20-25,000. అంటే దాని మీద ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే చాలామంది అయితే ఇప్పుడు కట్టట్లేదు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎంత స్ట్రింజెంట్గా అవుతున్నాయో మీకు కూడా తెలుసు. మొత్తం కలిపి 3% కూడా రాదు. 3% 25,000 వస్తే దాని మీద ట్యాక్స్ ఉంటే మళ్ళీ దాని మీద మున్సిపాలిటీ వాళ్ళకి జిహెచ్ఎంసీ కట్టాలి అండ్ మనం మెయింటెనెన్స్ చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెయింట్ సరిగ్గా లేదంటే రిపేర్లు, అవి వాష్రూమ్ రిపేర్స్, ట్యాప్ రిపేర్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని పోను నాకు తెలిసి రిటైల్ ప్రాపర్టీస్ లో 2% కన్నా ఎక్కువ 2% కంటే ఎక్కువ రాదు. 1% వాటికే పోతుంది. సో దీనికోసం మనం అది చేయాలా? దానికన్నా బెటర్ మన లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే మనం గోల్స్ ప్రకారంగా డివైడ్ చేసుకోవాలి వీటిని. సో ఇప్పుడు నేను మనీని ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు లాంగ్ టర్మ్ వ్యూతోనే వెళ్ళాలి. అంతేకాని మనం షార్ట్ టర్మ్తోనే మనం నెక్స్ట్ మంత్ తీసేసుకుందాం, నెక్స్ట్ ఇయర్ తీసేసుకుందాం ఇలాంటివి కూడా చేయకూడదు. సో ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ వ్యూతో కనుక వెళ్ళామనుకోండి, ఇప్పుడు మార్కెట్ లాస్లో ఉంది, ఇలాంటి టైంలో లాస్లు తీయాల్సి వస్తుంది. సో ఇది పెద్ద మొత్తంలో చేసేటప్పుడు మనకి మెయిన్గా మెయిన్గా విల్ పవర్ అనేది కావాలి. సో చాలామంది అంటే ఈజీగా 1 crore రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే కొనేస్తారు, కానీ దానికి ఐడియా మంచిగా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, లేదు నేను ఒక కరెక్ట్గా నాకు క్యాష్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ వాటిలో నేను ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ మాత్రం చాలామంది భయపడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వినలేదు. సో మనం ఎవరు చూసినా కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్ 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు అలా వింటుంటారు, కానీ నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్ 2 కోట్లు ఉన్నాయి, నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్ 1 కోటి ఉన్నాయి, లేదా నా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, నా దగ్గర FD 1 కోటి రూపాయలు ఉంది. ఇది చాలా తక్కువ మంది వింటూ ఉంటారు. సో ఇలా తక్కువ మంది వినటం వల్ల ఇక్కడ మిస్టేక్ జరిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటేంటంటే మనకి రాంగ్ ప్రోడక్ట్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. రెండు ఏంటంటే టెలిగ్రామ్ ఈ గ్రూపుల్లో మనం చేరిపోయి మనీ పోగొట్టుకునే స్కోప్ కూడా ఉంటుంది. సో నేను ఒక కేసు ఇదే చూశాను. బెంగళూరులో నాకు ఒక క్లయింట్, ఈజ్ అన్ ఆడిటర్, బ్యాంక్స్ని ఆడిట్ చేస్తూ ఉంటారు, మొత్తం తెలుసు ఆయనకి. బట్ ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఆయనకి లింక్ వస్తే చేరాడు. సో ఆయన మేము ఇంత రిటర్న్ తెప్పిస్తాం, అంత రిటర్న్ తెప్పిస్తా అని చెప్పేసేసరికి ఆయన అసలు ఆశపడిపోయి మనీని మొత్తాన్ని అటు పెట్టేశాడు. సో ఇలాంటి వాటికైతే వెళ్ళకూడదు. పొద్దున్న మనకు కూడా కాల్స్ వస్తాయి 8:30-9 o'clock నుంచి, కాలింగ్ ఫ్రమ్ బెంగళూరు, కాలింగ్ ఫ్రమ్ యూపీ, అహ్మదాబాద్, మీరు ట్రేడింగ్ ఏమైనా చేస్తుంటే చెప్పండి, మేము చేసి పెడతామని. ఇండోర్ నుంచి కూడా వస్తూ ఉంటాయండి మెయిన్గా. ఇండోర్. సో అసలు మన డేటా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. మీకు ఏంటంటే ఫ్రీగా కావాలంటే ఫస్ట్ 1 month ఫ్రీగా ఇస్తాం, చూడండి. మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ రోజు స్క్రీన్ షాట్స్ వస్తాయి. అవి కూడా మీరు చూస్తే కనుక అవన్నీ వాళ్ళు ఎడిట్ చేసిన వాళ్ళ మనుషులు ఎడిట్ చేసి పెడతారు, అండ్ వాళ్ళే ఉంటారు ఆ గ్రూప్ లో అంతా కూడా. సో అది మనం అర్థం కాదు ఆ టైంలో. ఇలాంటి అత్యాశకు పోకూడదు. అండ్ సేమ్ టైం రియల్ ఎస్టేట్ లో కూడా ఇలాంటి అత్యాశలు పోతారండి. ఎందుకంటే నేను చూసాను చాలా మందిని అక్కడ పెడితే కనుక వెంటనే పెరిగిపోయింది. సో మనం ఇలా పెట్టేగానే అలా పెరిగిపోద్ది, వెంటనే నేను అమ్మేస్తాను. వాళ్ళు ఎలా చెప్తారంటే వాళ్ళకున్న ఆ టాకెటివ్ పవర్ తో అక్కడ కాలాన్ని హరిచేస్తారు. ఇలా పెడతాను అలా కొంటాను, ఇలా అలా చేయడానికి మధ్య చాలా మంత్స్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది. నేను చాలా మంది చూస్తున్నాను ఇలా ఫ్లిప్పింగ్ చేసే వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఈ లాస్ట్ 1.5 year నుంచి ప్లాట్స్ కానీ ఎంత సేల్ అవ్వట్లేదు. సో మీరు ఇలా ఇల్లు ప్లాన్ చేస్తే కనుక డెఫినెట్గా మీకున్న సిచ్యువేషన్ అండ్ స్టేబుల్ ఆఫ్ మైండ్ పెట్టుకునే మీరు చేయాలి. సో స్టేబుల్ ఆఫ్ మైండ్ లేకపోతే నో సెకండ్ థాట్, గో ఫర్ ఏ హౌస్. స్టేబుల్ ఆఫ్ మైండ్ ఉంది, ఇక్కడ మనకి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అండ్ మనం కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకున్నామా లేదా. సో మీకు తెలియకపోతే 4-5 అడ్వైజర్స్ని మీట్ అవ్వండి, వాళ్ళు చెప్పింది వినండి, దాన్ని మీరు బేరీజ్ వేసుకొని మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం మీరు ఒకరిని చూస్ చేసుకోండి. అలా కాకుండా మీరు సొంతగా అయితే ఇలాంటి ప్రయత్నాలు అనేది చేయొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్స్.